హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేటిస్త్రీ. మీ అందరి కోసం ఒక టేస్టీ అండ్ హెల్తీ స్నాక్ రెసిపీ ఆనియన్ మూంగ్ దాల్ పకోడా. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్, మూంగ్ దాల్, గ్రీన్ మూంగ్ దాల్, తెల్ల నువ్వులు, ఉప్పు, పచ్చిమిర్చి, వంట సోడా, ధనియాలు, జీలకర్ర, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాజు. తయారు చేసుకునే విధానం: ముందుగా ఆనియన్ పీసెస్ని ఇలాగా పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చాలా ఎక్కువ పెట్టుకోవాలండి, ఆనియన్ పకోడా కదా. ఇవ్వండి, ఇలాగా ఆనియన్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్రీన్ మూంగ్ దాల్ ఉన్నాయి కదండి, ఇవి సోక్ చేసుకున్నా పర్వాలేదు, సోక్ చేయకపోయినా పర్వాలేదండి. ఇవి డైరెక్ట్గా ఇలాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇలాగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొన్ని మూంగ్ దాల్, టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి, ఇంక పకోడాకి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి. కొన్ని ధనియాలు, జీలకర్ర, కొంచెం ఉప్పు, పకోడాకి సరిపోయినంత ఉప్పు అండి, ఉప్పు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని కొంచెం వాటర్ వేసుకొని, మరీ పలచగా చేయకూడదండి, కొంచెం గట్టిగా మిక్సీ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా మిక్సీ చేసుకుందాం. ఇదిగోండి, ఇలాగా స్మూత్గాన మిక్సీ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలాగా స్మూత్గా ఉండాలి మిక్సీ. మరి అసలు వాటరీగా కాకుండా ఇదిగోండి ఇలాగా ముద్దగాన ఇలాగ ఉండాలండి. ఇప్పుడు దీన్ని మనం ఆనియన్స్లో వేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా పేస్ట్ అంతా ఇందులో వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కొన్ని కాజు పీసెస్ అండి, చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం తెల్ల నువ్వులు, కొంచెం వంట సోడా అండి, కొంచెమే, ఎక్కువ అవసరం ఉండదు. కొంచెం వంట సోడా. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నాం కదా. దీంట్లో కొంచెం శనగపిండి అండి, ఇది ఎందుకంటే ఓన్లీ బైండింగ్ కోసం అనమాట. ఇప్పుడు దీన్ని అంతా బాగా కలుపుకొని, ఇదిగోండి ఇదంతా ఇలా బాగా కలిపేసుకొని, తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా పకోడీలా వేస్తాం కదా, అలాగా. ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇలాగా ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకొని, ఇలా ఈ ప్యాన్ పెట్టుకొని, గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకొని, కొంచెం ఆయిల్ అంతా వేసుకొని, దీంట్లో ఇవ్వండి ఇలాగా కొంచెం కొంచెం వేసుకొని, ఇదిగోండి ఇలాగా మొత్తం అన్నీని ప్యాన్లో పెట్టేసుకొని, పైనుంచి కొంచెం లైట్గా మళ్ళీ ఆయిల్ వేసుకొని, ఇలాగా అన్నిటి పైన ఇప్పుడు లో ఫ్లేమ్లో వీటిని ఎర్రగా కాల్చుకోవాలి. ఇదిగోండి ఇలాగా మూత పెట్టి ఎర్రగా కాల్చుకోవాలి. ఇందాక మనం పకోడీ వేసుకున్నాం కదండి, ఆ బ్యాటర్, దాన్ని కూడా ఇగోండి ఇలాగా కావాలి అంటే ఇలాగ చేతి రొట్టెలాగా ఇలాగ చిన్న ప్యాన్ పెట్టుకొని ఇలా రొట్టెలాగా పలుచగాన రొట్టెలాగా ఇలా కూడా వేసుకొని ఇలా కూడా తినొచ్చండి. ఇలా కూడా బాగుంటుంది. దీన్ని కూడా కొంచెం నూనె అది పైన వేసి లో ఫ్లేమ్లో ఎర్రగా కాల్చుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా ఒక సైడ్ కాలుతున్నాయి కదా. ఇప్పుడు ఇవి అన్నిటిని కూడా ఇలాగా ఒకసారి టర్న్ చేసుకుందాం. ఇంకో వైపు కూడా కాలాలి కదా. మొత్తం అన్నీ కూడా ఒకసారి టర్న్ చేసుకుందాం అన్నీని. ఇవి రెండో వైపు టర్న్ చేసాం కదా, మళ్ళీ ఇప్పుడు మూత పెట్టి అటువైపు కూడా ఎర్రగా కాల్చుకోవాలి. ఇదిగోండి ఇలాగ మొత్తం రెండు వైపులా బాగా ఎర్రగా కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఆనియన్ మూంగ్ దాల్ పకోడా రెడీ. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది, ప్రోటీన్ రిచ్ కదా. ఒకసారి ట్రై చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.